ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను బయట ఉంటే నీకు అడ్డం. అందుకే మీ నాన్నతో కలిసి కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు. నేను అరెస్ట్ అవ్వగానే నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు మొక్కుబడిగా ఫోన్ చేసి మొసలి కన్నీరు కారుస్తూ నన్ను పరామర్శిస్తున్నావు. ఎస్, నా లైఫ్ నా ఇష్టం. నేను నిర్ణయించుకున్నాను. ఇక నేను ఫ్రీ బర్డ్ని. ఇక మధు నా కోడలు. సీతకు చెక్ పెట్టే టైం వచ్చింది. అమ్మయ్యా, వంటలు పూర్తయ్యాయి. రాజమక్క, క్యారెస్ తీసుకురా. తెస్తున్నానమ్మా. ఒంటి చేత్తో ఎన్ని వంటలు చేసావు సీత. నువ్వు మామూలు దానివి కాదు. మరి సీతమ్మ మజాకానమ్మా. త్వరగా వంటలు క్యారేజ్లో సర్దక్క. నేను కూడా సాయం చేస్తాను. అమ్మా, క్యారెట్ చాలా బరువుగా ఉందమ్మా. మోసుకెళ్లడం కష్టం. వెళ్ళి సాంబాన్నను ఆటో పిలుచుకురమ్మని చెప్పక్క. అలాగేనమ్మా. పిన్ని, క్యారేజ్ బయటకు తీసుకువెళ్దాం రండి. జాగ్రత్త సీత. ఆహా, ఇంత పెద్ద క్యారేజా? ఎంతమంది భోజనాలు పెడుతున్నావమ్మా? సీతమ్మ ఆఫీస్లో అందరికీ భోజనాలు పెడుతున్నారు. సీతమ్మ చేతి వంట తినేవాళ్ళు అదృష్టవంతులు. సీత చేతి దెబ్బలు తినే దురదృష్టవంతులు కూడా ఆఫీస్లోనే ఉన్నారు సాంబా. ఆటో తెచ్చావా సాంబన్న? ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ అమ్మా. జాగ్రత్త. వెళ్ళొస్తాను పిన్ని. మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్ సీత. ఆఫీస్ నుంచి వచ్చాక మీ వంటల గురించి ఏమన్నారో
చెప్పాలి సీతమ్మ. సీతమ్మ వంటకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారా? వన్స్ మోర్ అంటారు గాని. మా అక్కని ఆఫీస్కి తీసుకువెళ్తావా అత్త? నీ సంగతి తేల్చడానికే వస్తున్నాను. వెళ్ళొస్తాను. రైట్ రైట్. ఐల్ కాల్ యూ బ్యాక్. ఇదేంటి అంత పెద్ద క్యారెస్ తీసుకుని ఆఫీస్కి వస్తోంది? రామ్కి లంచ్ తెచ్చిందా? ఇప్పుడు ఇది లోపలికొస్తే రామ్ మధుల్ని కలిసి భోజనం చెయ్యనివ్వదు. పానకంలో పుడకలో ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. దీన్ని బయటే ఆపి ఇంటికి పంపించేయాలి. హలో. సెక్యూరిటీని పిలు. ఓకే మేడం. సెక్యూరిటీ. అమ్మగారు ఫోన్ చేశారు. నమస్తే మేడం. ఆఫీస్లోకి క్యారెస్ తీసుకుని ఒక అమ్మాయి వస్తోంది. అవును మేడం. తనని ఆఫీస్లోకి అలౌ చెయ్యొద్దు. వెనక్కి పంపించే. అలాగే మేడం. ఆగండి ఆగండి ఆగండి. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? నేను ఈ ఆఫీసు సెక్యూరిటీని. నేనెవరో చెప్తే బిత్తరపోయి సల్యూట్ చేస్తావు. మీరెవరైనా కావచ్చు, ఆఫీసులోకి రావడానికి వీల్లేదు. నన్ను ఆపావంటే మర్యాదగా ఉండదు. అటు తప్పుకో. అమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని లోపలికి పంపిస్తే నా జాబ్ ఉండదమ్మా. దయచేసి వెళ్ళిపోండమ్మా. నన్నే వెనక్కి పంపిస్తావా? ఈ ఆఫీస్ యజమాని ఎవరో తెలుసా? తెలుసు, మహాలక్ష్మి మేడం గారు. ఆ మేడం గారే మిమ్మల్ని లోపలికి పంపించొద్దు అన్నారు. మహాలక్ష్మి గారు నన్ను లోపలికి పంపించొద్దు అన్నారా? అవును మేడం, వెళ్ళిపోండి. నేను లోపలికి వెళ్ళి తీరాల్సిందే. అయ్యో అమ్మా, చెబితే అర్థం చేసుకోండమ్మా. మిమ్మల్ని పంపించడం కుదరదు. దయచేసి వెళ్ళిపోండి, లేదంటే మహాలక్ష్మి మేడం గారు నన్ను తిడతారు. నా కోసం నువ్వు తిట్లు తినడం ఎందుకులే. వెళ్తున్నాను. ఉమ్. ఒకసారి మేడంకి ఫోన్ చేయమ్మా. చెప్పు. ఆ అమ్మాయిని వెనక్కి పంపించేశాను మేడం. చూశాను. తను ఎప్పుడు లోపలికొచ్చినా కూడా అలౌ చెయ్యొద్దు. సరే మేడం. ఓసే సీత, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి ఇది నీ ఇల్లు కాదు. ఎప్పటికీ నీకు ఆఫీస్లో ఎంట్రీ లేదు. అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.